చాలా చీకటైపోతుంది అని తను కూడా కొంచెం ఆలోచన చేసింది. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు మంచి ప్రార్థనా పరురాలు, బాగా ప్రార్థన చేస్తుంది. కుటుంబం కోసం, బిడ్డల కోసం, భర్త కోసం, తన కుమార్తె కోసం, కుటుంబంలో చీకటి నుంచి విడుదల కోసం భారంతో ప్రార్థన చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో కొంతమంది స్త్రీలు భారం కలిగి ఉంటారు, బాధ్యత కలిగి ఉంటారు. భారము బాధ్యత కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోద్దా? ఆత్మహత్యలు చేసుకుంటుందా? కుటుంబం కోసం, భర్త కోసం, పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. క్రైస్తవ స్త్రీలు కుటుంబాల్లో చీకటి అలుముకున్నప్పుడు ఏం చేస్తారు? భారం కలిగి, బాధ్యత కలిగి ప్రార్థన చేస్తారు. మాటికి వెళ్ళిపోతానని ఇల్లు సర్దుకోరు, బట్టలు సర్దుకోరు, బెదిరించరు, ఆత్మహత్యలు చేసుకుంటానని సైతాని క్రియలో ఉండవు. వాళ్ళల్లో బాధ్యతగా యేసు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తారు. ఇంగ్లాండ్లో ఈ తల్లి కూడా ఎలాగనే తన కుటుంబం కోసం ప్రార్థనతో, బాధ్యతతో ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు అడుగు పెడతా ఉన్నాడు. ఈ అమ్మాయి త్రాగుడుతో ఉన్న ఈ పాప వాళ్ళ స్కూల్లో టీచరు ఆ అమ్మాయిని